హాయ్ అండి, నేనైతే అన్ని కూరగాయలు వేసుకునే మసాలా పౌడర్ అనేది తయారు చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగనే చేసుకోండి. 1 కప్పు వేరుశనగపప్పు వేసుకున్నానండి. ఈ వేరుశనగపప్పు బాగా వేగాలండి, లేదంటే బాగా వేయకుంటే బాగుండదండి. ఇప్పుడు ఇలా బాగా వేగాలండి పప్పులు అనేటివి. ఇట్లా బాగా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి ఉడక తీసుకోవాలండి. ఆ కలర్ వస్తే చాలండి, మరీ ఎక్కువ రావద్దు. ఆ కలర్ వచ్చి చాలండి. ఇప్పుడు ఒక 5-6 ఎండుమిర్చి, బాగా కారం ఉండేటి అయితే తక్కువ వేసుకోండి, కారం లేకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని ఇవి వేసుకున్న తర్వాత 2 నూనె చిటుకులు వేసుకోండి. అలా వేసిన తర్వాత ఇవి కొద్దిగా వేగాలండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఈ జీలకర్ర కూడా 2 స్పూన్లు వేసుకోండి. ఇవి జీలకర్ర ఎక్కువ ఊరకట్ల వేగితే చాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కుడక అలా వేగితే చాలండి కొద్దిగా. ఇప్పుడు 1 కప్పు ధనియాలు వేసుకుందామండి. ధనియాలు కూడా లైట్గా వేగితే చాలండి, మరి ఎక్కువ నల్లగా మాడొద్దండి. ఇప్పుడు కొంచెం మనము కొబ్బరి వేసుకుందామండి. ఎండు కొబ్బరి కూడా వేసుకుందాము. బాగా మిక్సీ మెత్తగా పట్టుకుందామండి. అలాగా ఇప్పుడు వేయించి పెట్టుకునేవన్నీ వేసుకుందామండి. వేయించి పెట్టుకునేవన్నీ వేసుకున్నాక ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న 4-5 వెల్లుల్లిపాయలు వేయండి. అంతేనండి, ఎంతో పొడి తయారీ విధానం.